భారత్ మాతాకి జై. ఈరోజు ఆ పాపిరెడ్డి నగర్ భాగులో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మా దగ్గర విద్యా గారు స్థాపించిన సంఘ గురించి ఈరోజు నేను ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా నవరాత్రులు అమ్మవారి యొక్క పూజలు చేస్తూ ఈ సంఘం యొక్క హిందూ ధర్మం కోసం పాటుపడే ఈ సంస్థ యొక్క ఉద్దేశాల గురించి చర్చ జరిగింది. దాని మీద ప్రజలకు హిందూ సమాజం మేల్కొల్పే విధంగా భక్తులు వాళ్ళు మాట్లాడి వాళ్ళని ఉత్తేజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగ నవరాత్రి జరుపుకొని దసరా యొక్క ఉన్నతిని కాపాడడానికి దసరా రోజు పూజలు అభివృద్ధి కోసం మంచి కోసం ఏ పని చేసినా కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క నవరాత్రులు హిందూ సాంప్రదాయ ప్రకారం జరుగుతాయి. దేశమంతా కూడా ఈ కార్యక్రమం జరుపుకోవాలని చెప్పేసి హిందువులంతా సంఘటితమై దేశ అభివృద్ధి కోసం హిందూ సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వారు చేసిన ప్రోగ్రాంకు మేమంతా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం పాల్గొన్నాము. కాబట్టి హిందూ సమాజాన్ని మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హిందువులంతా జాగ్రత్త హిందూ సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ పండుగ సందర్భంగా మేము ప్రబోధిస్తున్నామని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పాపిరెడ్డి నగర్ బస్తీ విభాగ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 1925 నుంచి 2025 అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు ఈ లక్ష శాఖలు నడపాలి, లక్ష ప్రోగ్రాం చేయాలనే దాంట్లో సంకల్పంగా మా పాపిరెడ్డి నగర్ బస్తీలో ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బతుకమ్మ ప్రోగ్రాము మరియు మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన హిందూ సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలి, మన కట్టుబాట్లు అన్న దాని మీద మన ముఖ్య అతిథిగా వచ్చిన వక్త కూడా అందరికీ వివరించడం జరిగింది. అదేవిధంగా యువత కూడా మేల్కోవాలి, ఉన్న మన సమాజంలో మన హిందువులను అనువదించడానికి పెద్ద విధాల ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మన అందరం నేర్చుకుని సంఘటితమై మన కట్టుబొట్టున సంప్రదాయాలను కాపాడుకుంటూ మన హిందూ సంప్రదాయాలను కాపాడుకుంటూ మన గుళ్ళు గోపురాలను కాపాడుకోవాలని విజయదశమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. భారత్ మాతాకి జై. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు పాపిరెడ్డి నగర్ బస్తీకి సంబంధించిన విజయదశమి ఉత్సవం ఘనంగా జరుపుకోబడింది. మహిళలతో బతుకమ్మ కోలాటంతో సహా చక్కగా పుర ప్రముఖులు, బస్తీ ప్రముఖులు, మహిళలు, మాతృమూర్తులు అందరితో ఈ కార్యక్రమం జరిగింది. సుమారుగా దేశం మొత్తం మీద ఈ విధంగా 6 లక్షల గ్రామాలలో విజయదశమి ఉత్సవం
కార్యక్రమాలు జరుపుతున్నాయి. సంఘానికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం అంతా కూడా మనం ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోబడతాం. నవంబర్, డిసెంబర్లో కూడా జనజాగరణ కార్యక్రమం ఉంటుంది. జనవరి, ఫిబ్రవరిలో కూడా మనం హిందూ సమ్మేళనాలు బస్తీ వారిగా పెద్ద ఎత్తున జరపబడతాయి. ఈరోజు చక్కని వాతావరణంలో ఈ బస్తీలో పెద్ద ఎత్తున బస్తీ పెద్దలు అందరూ కూడా కలిసి రావడం, మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి ఆలోచన చేయడం, రాబో కార్యక్రమాల గురించి ఆలోచన చేయడం, విజయదశమి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఈ జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ బస్తీలో ఇట్లాంటి ఉత్సవం జరుపుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మళ్ళొకసారి ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. ఈరోజు మన ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరూ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం మన చిన్నప్పుడు మనము పువ్వుకెళ్ళి అందరం పక్క చెల్లెళ్ళము అన్నదమ్ములు అందరం ఊళ్ళో వెళ్ళి మనం ఆటపాటలతో ఆనందంగా ఆడుకున్నాము. మళ్ళీ రాబోయే తరాలు కూడా అదే సంప్రదాయం తీసుకెళ్ళాలి, ధర్మం వైపు వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే మన హిందూ సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా భావితరాలకి ప్లాస్టిక్ కాకుండా, డిజిటల్ కాకుండా మన బతుకమ్మ ఆటపాటలతో వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆడుతున్నాం బతుకమ్మ పండుగ. కానీ ఈ మధ్యన ఏంటంటే ఈ బతుకమ్మ అందరూ ఏంటంటే ప్లాస్టిక్ వేయడం ఇవన్నీ అవాయిడ్ చేసేసి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ముందుకు తీసుకెళ్ళి బతుకమ్మ ప్రోగ్రామ్ని చాలా రంగరంగ వైభవంగా మన బతుకునిచ్చింది. ఆ బతుకమ్మని లక్ష్మీదేవతగా, బతుకమ్మ అంటేనే పువ్వులు, ఆ బతుకమ్మని మన లక్ష్మీదేవతగా, మన ఇంటి దేవతగా మనం ఎంతో కొలువు తీసుకుంటున్నాం. కాబట్టి మనం ఆనందాలతో వెళ్ళిస్తున్నాం. కాబట్టి మీరు వచ్చిన అందరికీ వేల ధన్యవాదాలు. జై శ్రీరామ్. బతుకమ్మ అయినా సరే పేరు మనం చెప్పుకోమండి. అసలు పువ్వులతోటే బాక్సులు మారాలి. మన బతుకమ్మ ఆటపాటలతో ఆడాలని. బతుకమ్మ అంటేనే పువ్వులు కదా, ఆ పువ్వులతోటే పేర్చి మన సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మలు చిన్నగా అయినా సరే పువ్వులతోటే పేర్చుకోవాలి. అందరం విధంగా ఆటపాటలతో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్య కార్యక్రమం జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు తెలియని ఎన్నో కొన్ని విషయాలు ద్వారా మేము తెలుసుకున్నాము. ఈ బతుకమ్మ అనేది ఏంటంటే గౌరమ్మ పువ్వులు పెట్టి పువ్వులకే పూజ చేసేటటువంటి ఒక పెద్ద మహత్భూతమైనటువంటి ఒక బతుకమ్మ పండగ. ఈ పండగని మనము ఇప్పటి వరకే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ అంటే మన తరతరాల వారికి కూడా చెప్పుకునేటట్టుగా ఈ ప్లాస్టిక్ ఇవి కాకుండా మామూలుగా పువ్వులు, ఇప్పుడు చూడండి తంగేడు పువ్వు అనేది ఎక్కడ దొరకకుండా అయిపోయింది. తంగేడు పువ్వులతో పెట్టేసి వాటితో మనం చేసుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా మనం చెట్లను అవన్నీ సరిగ్గా పెంచుకొని మనం ప్రకృతిని మంచిగా కాపాడుకొని ఈ పువ్వులు ఇంకా మనకు అందుబాటులో ఉండేటట్టుగా చేసుకొని మన నెక్స్ట్ మన పిల్లలకు కూడా రాబోయే తరాల వారికి కూడా బతుకమ్మ అంటే ఇంకా బాగా చేసుకోవాలని, మనందరం సంతోషంగా ఉండాలని, మన పాపలు మన వచ్చేటటువంటి మన పిల్లలు మనవరాళ్ళు వచ్చే వరకు కూడా చాలా బాగా చేసుకోవాలని. అందరికీ నమస్కారం అండి. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా నమస్కారం అండి.